కార్యకర్తలందరము మా గ్రామ అధ్యక్షులు కానీ మా ఇంద్రమ్మ కమిటీ సభ్యులమందరము లీడర్లు ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి సీనియర్ లీడర్లు వీళ్ళందరం ఐకమత్యంతో ఈ కార్యక్రమాన్ని ఎంతో గొప్పగా వైభవంగా మేము ఈరోజు ప్రారంభించడం జరిగింది. ప్రారంభిస్తూ ఈరోజు ఈ అవకాశాన్ని మాకు కల్పించినటువంటి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, అలాగే మా నియోజకవర్గ నారాయణపేట నియోజకవర్గ ముద్దుబిడ్డ చిట్టం పర్ణికారెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమాన్ని గత 10 సంవత్సరాల నుంచి ఎవరైతే అంటే పేదవాడి సొంతటి కళ సాకారం కొరకు వాళ్ళు నిరీక్షణ చేసినారో వారి యొక్క కళ ఈరోజు నెరవేరడము ఎంతో శుభప్రదము. మా గ్రామ అధ్యక్షులు కానీ మా ఇంద్రమ్మ కమిటీ సభ్యులమందరము లీడర్లు ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి సీనియర్ లీడర్లు వీళ్ళందరం ఐకమత్యంతో ఈ కార్యక్రమాన్ని ఎంతో గొప్పగా వైభవంగా మేము ఈరోజు ప్రారంభించడం జరిగింది. ప్రారంభిస్తూ ఈరోజు ఈ అవకాశాన్ని మాకు కల్పించినటువంటి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, అలాగే మా నియోజకవర్గ నారాయణపేట నియోజకవర్గ ముద్దుబిడ్డ చిట్టం పర్ణికారెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమాన్ని గత 10 సంవత్సరాల నుంచి ఎవరైతే అంటే పేదవాడి సొంతటి కళ సాకారం కొరకు వాళ్ళు నిరీక్షణ చేసినారో వారి యొక్క కళ ఈరోజు నెరవేరడము ఎంతో శుభప్రదము. మా గ్రామానికి ప్రస్తుతము 16 ఇండ్లు మంజూరు కావడం జరిగింది. మాకు 16 ఇండ్లు శాంక్షన్ కావడం జరిగింది. అందుకు మేము అందరము సంతోషపడుతున్నాము. దమాయపల్లి గ్రామ అధ్యక్షుడు. ఈరోజు జరుగుతున్నటువంటి ఇందిరమ్మ ఇండ్ల కార్యక్రమం ముగ్గు వేయడం కూడా జరుగుతుంది. ఈరోజు ఎన్ని ఇండ్లు వచ్చినాయి? ఇండ్లు వచ్చినందుకు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? మా ఊర్లో 17 ఇండ్లు వచ్చినాయి. చాలా సంతోషం. మాకున్న జనాభా కూడా మాకు కూడా ఇది ఎక్కువనే అనిపిస్తుంది. వాస్తవానికి చాలా సంతోషం. అలాగే ఈ ఇండ్లు ఇచ్చినటువంటి వారికి రేవంత్ రెడ్డి కానీ చిట్టం పర్ణికారెడ్డి కానీ మా యొక్క ధన్యవాదాలు. ఇప్పటి వరకు 17 నెలలు అవుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం రావడంలో. 10 సంవత్సరాల పరిపాలన చేసిన బీఆర్ఎస్ పార్టీ ఈ రోజు కూడా ఇంద్రమ్మ ఇళ్ళు కానీ ప్లస్ అది డబుల్ బెడ్రూమ్ ఇస్తామని చెప్పి హామీలు తప్పి వేరే మాత్రం చేయలే. వచ్చిన ప్రభుత్వము పేదోళ్ళకు చేసిన న్యాయం వరకు మనకు దాదాపు తెలిసిన కాడికైతే మనకు రుణమాఫీ, ఫస్ట్ ఆఫ్ ఆల్ రైతులకు రుణమాఫీ చేయడము మనకు దాదాపు దమాయపల్లి విలేజ్లో నాకు తెలిసిన కాడికైతే 50 మంది రైతులకు రుణమాఫీ 2 లక్షల వరకు అయిందని ఇంటిమేషన్ ఉంది. దాంతోపాటు సన్న బియ్యము ప్లస్ కరెంటు బిల్లు యూనిట్ 200 యూనిట్ వరకు మాఫీలతో నడుస్తుంది. దీంతో పాటు ఇంకోటి ఫ్రీ బస్సు, చాలామంది ఫ్రీ బస్సు నడుస్తుంది. మా విలేజ్కి ఫ్రీ బస్సు అంటే బస్సు రావట్లేదు. అది కూడా త్వరలో వచ్చేటట్లు చేస్తున్నాం, కానీ కొద్దిగా ఇబ్బంది అవుతుంది. అది కూడా వస్తుంది. ఇంకో విషయం చెప్పాలంటే మనకు ఇప్పటి వరకు రేషన్ కార్డు 3 months అడ్వాన్స్గా ఇవ్వడం జరిగింది, వర్షాకాలం దృష్టిలో పెట్టుకొని. దాంతోపాటు ఇప్పుడు సన్న బియ్యం కార్యక్రమంలో 3 months ముందే సన్న బియ్యం ఇస్తారు. ఇంకో విషయము మన కోయిల్కొండ మండలానికి దాదాపు ఇంద్రమ్మ ఇండ్లు 765 ఇండ్లు శాంక్షన్ అయింది. 65 ఇండ్లు శాంక్షన్ అయితే పైలట్ ప్రాజెక్టుల కింద 60,000 అయ్యవారిపల్లిలో ఇప్పటివరకు కంప్లీట్ గానికి వచ్చింది. దమాయపల్లి విలేజ్లో ఈరోజు ఫస్ట్ టైము మనకి విలేజ్కు 17 ఇండ్లు శాంక్షన్ అయింది. 13 ఇండ్లు బిల్డింగ్ వచ్చేసింది. ఫస్ట్ దమాయపల్లిలో ముగ్గు కార్యక్రమము ప్లస్ ఇల్లు ఓపెనింగ్, అది ఇల్లు పూజ కార్యక్రమం చేయడం ఈ లక్ష్మమ్మ ప్లస్ గంగన్న వాళ్ళు సంతోషంగా పడాల్సిన విషయం ఏంటంటే 10 సంవత్సరాల వరకు వేచి చేయడము, ఇప్పటిదాకా ఇల్లు రాకపోవడము. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 17 నెలలనే ఫస్ట్ విడతల కింద గంగన్నకు ఇల్లు ఇవ్వడము, గంగన్న కళ నెరవేరడము మా కాంగ్రెస్ ప్రభుత్వము ప్లస్ చిట్టం పర్ణికారెడ్డి, మా సీఎం రేవంత్ రెడ్డి గారు, మా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, మా మండల్ లీడర్లు, ప్రత్యేకంగా చెప్పాలంటే మండల్ లీడర్లు ఈరోజు వచ్చేటోళ్ళే అనివార్య కారణాల వల్ల హైదరాబాద్ వెళ్ళిపోయారు. మన దగ్గర ఉన్న నియోజకవర్గం మక్తల్ నియోజకవర్గానికి మన వాకటి శ్రీహరి, మన ముద్దుబిడ్డ, మన మహబూబ్నగర్ ముద్దుబిడ్డ అనే వాకటి శ్రీహరికి ఈరోజు మంత్రి పదవి కేటాయించడం వలన మన మండల్ లీడర్ రాలేకపోయారు. కాబట్టి మన విలేజ్ లీడర్లతోనే ఈరోజు ముగ్గు కార్యక్రమం చేయడం జరుగుతుంది.